హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటిది ఇవాళది కలిపి అయితే వీడియో అయితే షూట్ చేశానండి. సండే ఏంటంటే రొటీన్గా ఉండేదే కదా డైలీ అనేసి సండే కొంచెం లేట్గా లేస్తాం అనమాట. 8 అయింది అప్పటికే. ఇక అందుకనేసి లేటుగా లేచామండి. పిల్లలు ఏంటంటే డైలీ స్కూల్ ఉంటుంది కదా, అప్పుడైతే లేటుగా లెగుస్తారు. స్కూల్ ఉండని రోజేం పొద్దునే లెగుస్తారండి మా పిల్లలు. అంతే ఇక సంక్రాంతి అయితే దగ్గర పడుతుంది కదా, ఇక కోడి పందాలు అయితే కోళ్ళనైతే రెడీ చేస్తున్నారు. ఇక మా ఆయనకి కోళ్ళు పిచ్చండి బాగా. మా పెళ్ళైన కొత్తలో అయితే బాగా పందాలు వేసేవాడు. అప్పుడు బాగా అసలుకి మనీ వచ్చేయాలండి. ఇప్పుడు అంతా పట్టించుకోవట్లేదు, బిజీ అయిపోయింది లైఫ్. ఇక నెక్స్ట్ ఇయర్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక నేను మొన్న అయితే వుడెన్ గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను కదా, వుడెన్ మూత వచ్చేసి అట్లా అవైతే నేను పోపు దినుసులకి వాటికి యూజ్ చేద్దామనేసి ఇక వాష్ చేసుకుంటున్నాను. మొత్తం వాష్ చేసుకొని తుడిచిపెట్టుకుంటున్నాను అనమాట. ఈ వుడెన్ మూతలు మాత్రం వుడ్ వచ్చింది అనేసి ఎండలో పెట్టేశాను. ఈ గ్లాస్ మాత్రం తుడిచేసుకొని లోపలే పెట్టేశానండి. నాకు మాత్రం బాగా యూజ్ అవుతున్నాయి ఇవైతే. కాకపోతే మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. గ్లాస్ జార్సే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ చూడాలి. ఒక్కొక్కటిగా ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటున్నాను. వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. అలాగే మనకి ఇంట్లోకి అయితే ఏంటి ఇక్కడ మెట్లకి ఎలివేషన్ అది సైడ్ వాల్స్ ఉంటాయి కదా, అవైతే చేస్తున్నారనమాట. నిన్న ఈరోజు మొత్తం కూడా షూట్ చేశానండి, మీరైతే చూసేయండి. ఇక అమ్మాయి అయితే పాలు తీసుకొచ్చింది. మీరు బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కానీ వడపోసుకుండండి. ఏదైనా ఉంటాయి ఏమైనా డస్ట్ మేత అవన్నీ ఉంటాయి అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను డైలీ చూసేదాన్ని. వాళ్ళు పోసేటప్పుడే వడపోసుకునేది. ఏమన్నా అనుకుంటారే అని కూడా చూసుకోకుండా నేనేమో ఇంటి దగ్గరికి వచ్చినాక వడపోసుకుంటానండి. మేత పీచులు అవన్నీ కూడా వచ్చాయి, అందుకనేసి అప్పటి నుంచి వడపోసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా పిల్లలకి పాలు కాబట్టేసి ఇచ్చేసాను. ఇక పక్కన అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను. మేమిద్దరమే కాబట్టి 2 గ్లాసు బియ్యం అయితే మేము వేసుకుంటామండి. చాలామంది ఏంటంటే సుమారు చూసి పెట్టేసుకుంటారు కదా, నాకు అట్లా రాదండి. నేను కొలతలు వేసుకొని పెట్టుకుంటాను. 2 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్, 5.5 వాటర్ అయితే వేసుకుంటాను. చక్కగా ఉడికిపోయింది, పిల్లలకు కూడా కొంచెం మెత్తగా ఉంటుందండి. ఇకైతే రైస్ కడిగి పెట్టేసుకున్నాను. నేనైతే ఈ పప్పు చేసుకున్నానండి, సొరకాయ పప్పు అయితే చేసుకున్నాను లంచ్లోకి అయితే. ఇక పక్కన చెప్పాను కదా ఇవి సైడ్ వాల్స్ అయితే వస్తాయి అనేసి, నేను ఏంటంటే మనం బయట తీసుకొని జింక్ ఎంత అనేసి కాట వేసుకుంటారు కదా, అలా తీసుకొని వెయిట్ చెక్ చేయించుకొని తర్వాత చేయించామన్నమాట. ఇక పైన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారనేసి పైన కూడా గ్రిల్స్ ఏంటో మరి ఆ గ్రిల్స్ కూడా పెట్టేమన్నాం, ఆ గేట్ లాంటిది. లేకపోతే నేను పక్కన వర్క్ చేసుకుంటా ఉన్నాను ఇంట్లో, పిల్లలు వెళ్ళి పైన ఆడుకుంటున్నారు. అదే అసలుకే ఎదురు కూడా ఏం చేయించలేదండి. ఇంకా వీళ్ళనే చేయాల్సింది. ఇక రేపు చేస్తారేమో, ఈరోజు కూడా కంప్లీట్ అవ్వలేదండి. పక్కనైతే ఈ సైడ్ వాల్స్ వేసేసారు. ఇంకా దాంట్లోనే ఇంకా కొంచెం ఏదో చేయాలి. నేనైతే ఫుల్గా నిద్రపోయానండి నిన్నైతే. అసలు డైలీ అసలుకి పని సరిపోతుంది. వీళ్ళు వర్క్ చేసేదేమో కానీ ఎక్కడెక్కడ పడేసి వెళ్తారు అసలుకి. అవన్నీ పనికొచ్చాయా పనికిరావా అని కూడా మనకు తెలియదు అసలుకి. సరే పక్కన పెట్టేసుకోమని చెప్పినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరండి. ఇలాగైతే సర్దుకున్నాను. ఇక అయితే నేను గ్లాస్ జార్స్ అయితే అవి అయితే 250 ml ఎంత ఉన్నాయండి ఇవైతే. అటు సైడ్ అయితే 1 లీటరు 750 ml 850 ml అలా ఉంటాయన్నమాట. అలా చదువుకున్నానండి. ఇంకా చిన్నగా ఒక్కొక్కటిగా బుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే సామాను అన్నీ తెచ్చుకోలేదు, కాకపోతే ఏంటంటే కబోర్డ్స్ అవన్నీ చేయించుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ అంటే తర్వాత కుదరదండి, అందుకనేసి చేయించుకోవాలని. కానీ రేట్ ఫిక్స్ అవ్వట్లేదు అనమాట. అడుగు వచ్చి 600 చెప్తున్నారు. మీరు ఎవరైనా కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత తీసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇకైతే గ్రిల్స్ పెట్టేశారండి ఈరోజైతే. అబ్బో, ఇది మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పిల్లలు ఇక్కడికి రాకుండా పైకి రాకుండా ఆ రెంట్ వాళ్ళు వచ్చినాకైతే నేను
తాళం వేసేస్తాను. వాళ్ళు వచ్చినాక ఇక వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా బట్టలు ఆరేసుకోవడానికి అనేసి. ఇకైతే నిన్నటిదాకా నేను వాటర్ పెట్టే కడుక్కుంటా ఉన్నానండి ఇక్కడ సింక్ దగ్గర అయితే. ఇప్పుడైతే ట్యాప్ బిగించేశారు. యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు అయితే ఫుల్గా ఫోర్స్ మీద వచ్చేస్తూ ఉంటాయి కదా వాటర్ అయితే. ఇక్కడైతే స్లోగా వస్తున్నాయండి. నాకైతే నచ్చలేదు అసలుకి. ఎవరైనా పెట్టించుకోదలుచుకుంటే ఇలాంటి సింక్ మాత్రం అసలు పెట్టించుకోవద్దు. నాకైతే యూస్ఫుల్ లేదండి. మీకు నేను మామూలుగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను అనమాట. చక్కగా అసలు ఒక సింక్ బేసిన్ లాగా ఉంటుంది కదా, అదైతే తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే వేస్ట్ అండి, నాకైతే నచ్చలేదు అసలుకి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అబ్బా. ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందామండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.